మేము ఎప్పుడు బయటికి వెళ్తాం మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తుంటే అంత తారుమారు అయిపోతుంది బయట ఫుడ్ తినాలంటే. హిత్వి నీ టీత్ చూపించి పూర్విక నీకు ఒక సర్ప్రైజ్ లెగిస్తే దంచవే మేనత్త కూతురా అట్లే దంచవే అయిపోతుంది మెత్తగా. ఏదో సర్ప్రైజ్ అని చెప్పి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక అదంతా ఏమీ లేకపోతే అందరూ నన్ను బ్రతకనివ్వరేమో. అమ్మా 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 హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురేట్ ఆఫీషియల్. సో ఈరోజు ఒక డే బ్లాగ్ షూట్ చేస్తాను. అలాగే మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కుదిరితే వాళ్ళని ఏమైనా బయటికి తీసుకెళ్ళడానికి అవి ట్రై చేస్తూ ఉంటాను, సండే కాబట్టి. లాస్ట్ బయటికి వెళ్ళాం సండే రోజేనా కాదు కదా, మొన్న రెస్టారెంట్కి వెళ్ళాం. వెన్స్డే ఫ్రైడే బుధవారం. మేము ఎప్పుడు బయటికి వెళ్తాం మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తుంటే అంత తారుమారు అయిపోతుంది బయట ఫుడ్ తినాలంటే. సో ఈరోజు ఏంటి స్పెషల్? యాక్చువల్గా నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? చికెన్ బిర్యానీ చెయ్యాలంటావా వద్దంటావా? చికెన్ బిర్యానీ అంటారులే కానీ ఏమనుకున్నా, చికెనా మటనా? చికెన్ వండుకుంటున్నాం. మర్చిపోయినా, మొన్న నేను ఊరి నుంచి అది తీసుకొచ్చాక ఎండు మాంసం ఇచ్చారు కదా అత్తమ్మ వాళ్ళు. అవి అలానే ఉన్నాయి, వండలేదు అప్పటి నుంచి. వండి ఈ పిల్ల కూడా పడిపోద్దురా, ఈ పిల్ల కూడా టేస్ట్ చేస్తుంది కదా. అంటే మటనే వాళ్ళు ఎండబెట్టేసి అలా స్టోర్ చేసుకుంటారు, అటు సైడ్ అలా తింటారు కడప వాళ్ళు. గట్టిగా ఉంటుంది, కొంచెం వాటర్లో అది నానబెట్టుకోవాలి. అది తెచ్చి చాలా రోజులు అయింది, అమ్మ ఇప్పుడు వచ్చి వండలేదు. ఇంకో అమ్మ వండలేదు కదా, మనం గుచ్చైపోతే అది బూజు పెట్టేసి. ఒకసారి ఏమైంది తెలుసా, నాన్న చనిపోయినప్పుడు అక్కడి నుంచి నువ్వు మటన్ పంపించావు గుర్తుందా? మా అత్తమ్మ మంచిగా ఉప్పు కారం పెట్టి ఎండబెట్టింది. ఏం చేసిందని అడుగు. ఫ్రిడ్జ్లో పెట్టింది, అక్కడ పెట్టింది ఏదో. ఒకసారి వండంటే మొత్తం పాడైపోయింది. నువ్వు పంపించింది అంతా వేస్ట్ అయిపోయింది ఆ టైంలో. ఏం గుర్తుండట్లేదు అమ్మకి. చూపించాల్సిన అవసరం లేదు, ఎండు మాంసం అంటే తెలుసులే కానీ అందరికీ. ఇది అది ఒకసారి కడిగేసి కడగాలి ఫస్ట్ నీట్గా. ఒకసారి కడగాలి, ఎక్కువ కడితే టేస్ట్ పోద్ది. అసలే ఎండు మాంసం. హిత్వి పెద్దమ్మలు వెళ్ళిపోతున్నారంటే ఈరోజు వెళ్ళిపోతున్నారు. హిత్వి ఈరోజు మొన్న బయటకి వెళ్తేనే తడుపుకొని ఏడ్చి ఒక్కొక్కటి ఏడ్చేసింది. పెంగెట్టుకుంటుంది, ఎందుకంటే టీవీలు వచ్చేస్తున్నాయి. ఇందోరు ఉన్నారు కదా, పెద్ద మూరేస్తున్నాడు. అడుగు పెద్దవా అడుగు. అర్థం కాదు, తల చూసుకుని ఏడుతుంది. ఈరోజు కూర ఎలా చేస్తారో కూడా చూపిస్తాను, అండ్ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో షూట్ చేస్తాను. మళ్ళీ మా అక్క వెళ్ళిపోతుంది కాబట్టి ముందు కడిగేసి వేడి నీళ్ళు వేసి నానబెట్టేస్తాను. ఒక 3 గంటలు అంటే అప్పుడు బాగా మెత్తగా దంచుకోవడానికి బాగుంటుంది. మా అత్తగారి ఇంట్లో అయితే రుబ్రాలు ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా దంచేవారు. ఇక్కడ మనకి రుబ్రాలు లేదు. రోలు పెద్దది ఉంటుంది, ఎలా దంచుతారు. చాలా పెద్దది ఎండి వ్యవసాయంలో కొని నేను మొన్న బొబ్బర్లు అందులోనే రుబ్బాను. అదొక మంచి ఎక్సర్సైజ్ అమ్మా. మన ఏదైనా ఇల్లు మారితే ఒక చిన్నది రుబ్రాలు కొనుక్కుందాం అమ్మా. చిన్నదే, మీ ఇంట్లో ఉన్న చిన్నదే, అది ఎంత ఉందే, చాలా పెద్దదే. ఎన్నో ఇయర్స్ అయింది అది మా అత్తగారి ఇంట్లో. ఏం చేసి అందులో కొట్టేస్తారు. ఇలాంటి ఇల్లు పనికిరాదు అది. అదే చిన్నదన్నా తీసుకుందాం. ఇంటికాడ గోడి స్థలం ఉంది, అలా బయట పెట్టుకుంటారు. ఇంట్లో సర్దిపత్రం ఉంది కదా, రుబ్బురాలు లేదు. రుబ్బురాలు కూడా ఈ మిక్సీలో అంటే ఎప్పుడు కూడా మసాలా నూరుకున్నదే టేస్ట్ ఉంటుంది. సరే, లంచ్ చేసిన తర్వాత కుదిరితే ఒక ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది సర్ప్రైజ్, ఎక్కడికో ఏంటనేది. ఫస్ట్ అయితే ఈరోజు డే బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. ఎక్కువ కడగ తీసుకుంటుంది కదమ్మా, అందుకే కొంచెం పామి గడుగు. ఇసుక ఎందుకుంటుంది ఇంట్లోని? ఎండలో ఎండబెడతారు కదా, ఇసుక పడుతుంది. 2 సార్లు కడిగితే ఇసుక ఏమంటే పోతుంది, అడుగుని ఇసుక వచ్చేది. మళ్ళీ మనం తినేటప్పుడు కస్సామంటుంది. చూడు ఎంత గట్టిగా ఉన్నాయో రాళ్ళలాగా. 3 గంటలన్నా నాలుగు లేవు. అది పువ్వు లాంటి ఏడే నీళ్ళు వేయచ్చు.
వేడి నీళ్ళు వేయాలని ఇష్టం చెప్పిందా? మరి ఎన్ని చల్లి నానబెట్టుకుంటారా? నాకు తెలీదు. వేడిలో నానబెట్టుకుంటారు, కిషోర్ చెప్పాడు కదా. ఏంటి టమాటా చట్నీయా? దోశలోకి టమాటా చట్నీ చేస్తున్నాను. మీ అమ్మాయి కూడా అదంటే ఇష్టం, పదే చెప్పి తినదు. వేడి నీళ్ళ ఏం దోశ? నార్మల్ దోశ, మిలెట్స్ దోశ? నార్మల్ దోశ, అందరూ నార్మల్ దోశ తింటారు. మిలెట్స్ దోశ వేయచ్చు కదమ్మా. మీ అమ్మాయి తినదు. తింటదమ్మా, అలవాటు చేయాలి. అది తినదు అంటే ఇలా నానబెట్టామనుకో, ఓ 3 గంటలు వదిలేస్తే బాగా నానుతుంది. అప్పుడు ఈ వాటర్ పక్కది దీంట్లోనే ఒక 6-7 ఇడ్లీలు వేయించేది. వేయించి మామూలు మన కూర ఇప్పుడు అలాగే ఉంటుంది అలాగా ఫ్రై చేయి. నీకు రెండు ఫ్రైలా చెయ్యి, రసం పెట్టేస్తే దగ్గరికి ఎగరబెట్టేస్తాం, బాగుంటుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? అది నువ్వు చీబోయేది అది. చీబోయేది అది. పళ్ళు వచ్చినాయిరో నాన్న. ఈ టీత్ చూపించు. వద్దు, తీసే. ఆయన ఈ మధ్యన అందులో పోవట్లేదు నువ్వు. హిత్వి, నీ టీత్ చూపించు. ఈయన్ ఈ ఈ ఈ ఆ వావ్. ఈయన్ ఈ ఈయన్ ఈ ఈ. అమ్మో, ఈ పైన 6 కింద 2 మొత్తం. ఆ పైన 4 కింద 2 మొత్తం 6. ఆయిల్ పెట్టేసిందా పెద్దమ్మ? మాట్లాడితే ఆయిల్ పెట్టేద్దా పెద్దమ్మ? అందుకే తల అలా ఇరిగింది. ఎంత సరసంగా పిలిచిద్దో. వాసన వస్తుందా? ఏం వండుతుంది అమ్మమ్మ? అన్నీ అలవాటు చేస్తారు, మళ్ళా ఆడమంటే తిట్టుకుంటారు. పలుసుగా కట్టుకో. ఆడడం మాట దేవుడు ఎరుగుతే నువ్వు పడిపోతావు. కనిపించేలా పెట్టుకోమ్మా. పట్టుకో హిత్విక, పట్టుకో. అమ్మమ్మని పట్టుకో. వచ్చి హిత్వి. అది నీకు కావాలని నీ ముందుగా వస్తుంది. మా వెనకాల పడిపోతాం. మధ్యలో డాన్స్లో ఒకటి మాకు. పూర్విక, నీకు ఒక సర్ప్రైజ్. లెగిస్తే ఒక సర్ప్రైజ్ ఉంది ఈరోజు. ఓయ్, బయటికి వెళ్దాం. పూర్వి, బయటికి వెళ్దాం. సర్ప్రైజ్. లేచి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసి లంచ్ చేసాక బయటికి తీసుకెళ్తా. లేట్ చేస్తే క్యాన్సిల్. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. లేక ఇంకా హిత్వి రా నాన్న. నీ ఫ్రాక్ చూపించు. రౌండ్ తిరుగు. రౌండ్ తిరుగు నాన్న. హిత్వి, రౌండ్ తిరుగు. అమ్మో, చాలేదా? ఫ్రాక్ చూపిస్తురా నానా. ముందుకు రా, వెజిటేబుల్స్ తీసుకొని రా. ఏంటి ఇప్పుడు దంచుతున్నావా? ఉడకలేదమ్మా? అవునా? కొట్టు. అది దంచుతారు కదా, ఏమేమి వస్తుంది. పొద్దునగా కడిగేసి వేడి నానబెట్టాను, ఉడకబెడతారు. అది దంచి ఉప్పు చేశారు. దంచవే మేనత్త కూతురా, అట్లే దంచవే. అయిపోతుంది మెత్తగా. అమ్మ, మెత్తగా అయిపోతుంది. విజిలేసేచ్చు, దంచాల్సిన అవసరం లేదు. అదిగో కచ్చ మళ్ళీ విడిపోతుంది. మా మొత్తం విడిపోద్ది. ఏదో సర్ప్రైజ్ అని చెప్పి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక అదంతా ఏమీ లేకపోతే అందరూ నన్ను బ్రతకనివ్వరేమో. అందులోనే వీడు చాలా సీరియస్గా డ్రైవింగ్ చేసేస్తున్నాడు. యారా లెఫ్ట్. వెనకాల గమ్ముందా? గమ్మేం లేదు. ముందు యూటర్న్ తీసుకో. ఓకే. ఏ బొట్టు పొడ పాడేసింది మళ్ళీ. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఒక స్టోరీ ఉంది. స్టోరీ మీన్స్ అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తీసుకున్న ఇయర్ రింగ్స్.
అవి వేరు. సో ఇవి అంటే నాకు చాలా ఇష్టం. లైక్ చందమామ షేప్లో ఉంటాయి. ఎన్ని ఇయర్స్ అయినా ఇది ఇట్లానే దాచుకుంటాను. ఎన్ని కొన్నా కూడా నాకు ఇవంటే అంత ఇష్టము. అది కూడా ఏంటంటే అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్లో కొనుక్కున్నాను. చాలా మంది తెలిసే ఉండొచ్చు. కొన్ని రౌండ్గా ఉంటాయి. ఇది రౌండ్ కాకుండా ఇట్లా ఈ షేప్లో ఉంటుంది. నానా నానా చిన్నే నాన్న అంటే చాలా మంది కొనుక్కొని ఉండొచ్చు. కుదిరితే ప్రైస్ మెన్షన్ చేయండి ఎంత అనేది, కరెక్టా కాదని చెప్పి నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను. చాలా మంది గెస్ట్ చేస్తారు అనుకుంటా. మెటల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందుకని ఎన్ని ఇయర్స్ అయినా కూడా నేను ఎక్కడ మిస్ చేసుకోకుండా ఏది వదిలేసినా ఇవి మాత్రం అస్సలు వదులుకోను. చూసారా వెనక నానా నానా అని అసలు వాంటెడ్లీ చేస్తుంది నానా అని. ఎందుకు అరుస్తున్నా? నేను రెచ్చగొడుతున్నా అమ్మాయి. వాంటెడ్లీ రెచ్చగొడుతుంది సవా నానా నానా అమ్మా 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 అమ్మా. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. క్లోజ్ అయిపోయిందంట. 7:30కి ఓపెన్ అంట. మళ్ళా బయట ముందుకెళ్ళిపోయి యూటర్న్ తీసేసుకో. ఇంటికి వెళ్దామా? అనుకున్నది ఒకటి అయినది ఒకటి. మరి ఎవరికో తెలుసుకోలేదా? యాక్చువల్గా నిన్ననే స్టార్ట్ చేశారమ్మ. ఒక సర్ప్రైజ్ బాగుంది కదా తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే అది ఫుల్ అంట. 7:30 వరకు ఫుల్లే ఉంది. 7:30 తర్వాత ఓపెన్ అంట. దగ్గర నాకు హిత్విక పుట్టిన ప్లేస్కి వెళ్దామా? ఇక్కడ హాస్పిటల్కి. ఇవి కేజీ అంట. ఇందులో ఆకులే ఉన్నాయి. ఏమి లేవు. ఇవి కేజీ అంట. కొమ్మలతో అమ్మేస్తాడు మొత్తం. కొమ్మలు అందుకే వీళ్ళ దగ్గర కొనకూడదు అనుకోవడం. నేను వీళ్ళ పైన జాలి పడకూడదు. ఎవడన్నా కేజీ అంటారు. ఆ కాయలు ఒక ½ కేజీ కూడా ఉండదు తీస్తే. అందుకే నాకు చిరాకు కొనాలంటే. న్యాయంగా అమ్మాలి. ఏదన్నా చేస్తే న్యాయంగా చెయ్యాలి. ఎందుకు ఇట్లా మొత్తము ఈ కొమ్మలతో అమ్మేసి 350 రూపాయలు ఫిక్స్ అంట. మళ్ళా రూపాయి కూడా తెలియలేదు. ఏంట్రా? చికెన్ పకోడీ. ఎందుకు సడన్ గా చికెన్ పకోడీ? నీ కూతురికి తినాలనిపించిందట. బాగుంది. చూడడానికి బాగుందా? ఆడికి టైం అయిపోతుంది. అది వేస్తాను బాక్స్. యాక్చువల్గా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఏదో అనుకొని బయటికి వెళ్తే మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. సరే కేఎఫ్సీ తినిపిద్దామని చెప్పి కేఎఫ్సీ దగ్గర తీసుకెళ్తే అక్కడ ఏసీ పని చేయట్లేదంట. అస్సలు వేడి వచ్చేస్తుంది. ఏసీ పని చేయట్లేదంటే హర్ట్ అయిపోయాను నేను. కొందాం అనుకున్నా కానీ అట్లా కాకుండా ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటే ఇంట్లో చికెన్ పకోడీ వేసుకుంటే అందరూ తినొచ్చు కదా అని చెప్పి చికెన్ తీసుకున్నాం. పాపం చికెన్ వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు చికెన్ కర్రీ అమ్మ. చికెన్ కర్రీ, చికెన్ పకోడీ, ఫ్రై కింద చేయి మళ్ళీ రేపటి నుంచి అంతా నాకు డైట్. ఈ పొద్దునేగా ఈరోజు చీట్ డే కాబట్టి సండే తింటాను. అది అలా అని చెప్పి ఎక్కువ ఏం తినను, కొంచెం లైట్గా తింటాను. మళ్ళీ రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ ఏమున్నాయి? నిన్నే ఇడ్లీ తిన్నా, సాంబార్ ఇడ్లీ. ఏం చేస్తావు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? అవి నానబెట్టు. అటుకులు పోహా చేసే కానీ అవి నానబెట్టు. అయ్యే అలసందలు నానబెట్టుకోండి. అలసందలన్నా శనగలన్నా నానబెట్టు. యాక్చువల్లీ ఈరోజు మీరు వెళ్ళట్లేదు. అయితే మీరు వెళ్తారనుకున్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే పాప మా అక్క ఈరోజు వెళ్ళిపోతా అనేది. బట్ నాకే అసలు మనసు ఒప్పలేదు. ఉండండి అంటే ఉండట్లేదు. మా బావకి భోజనానికి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి మా అక్క ఫీల్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడో వస్తారు రాక మళ్ళీ ఈ మధ్యకాలంలో అకేషన్స్ ఏమీ లేవు. ఆల్రెడీ మా బావ అలిగాడు ఈరోజు మా అక్క వాళ్ళు వెళ్ళట్లేదని. రేపు వెళ్తున్నారు అక్క వాళ్ళు. మళ్ళీ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఎలాంటి అకేషన్ లేదు. మేము హాలిడేస్కి వెళ్దామంటే ఇంకా హాలిడేస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వీక్లో పూర్వికకి స్కూల్ ఓపెన్ అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. మా అక్క ఏదైనా ఏ అకేషన్ అయినా మా ఇంట్లో ఏదైనా ముందుండేది మా అక్కనే. ఇంకెవ్వరూ రారు. ఓపెన్గా చెప్పాలంటే తనే వస్తుంది, తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. కానీ ఇంకెవరూ రారు. నేను ఇంకెవరిని పిలిచినా కూడా రారు. కొన్ని మనం చెప్పలేము. మా అక్క ఏది పిలిచినా వస్తుంది.
అయిపోయే వరకు ఉంటుంది. తనకంటూ ఫ్యామిలీ ఉంది, కానీ ఫ్యామిలీని పక్కన పెట్టి నేను ఇంపార్టెంట్ అనుకొని నేను ఎప్పుడు పిలిచినా నో చెప్పకుండా వస్తుంది. మా అక్క అయితే మేబీ అందరూ అలా ఉంటారో లేదో కూడా. మా బావ కూడా పాపం ఓపెన్గా చెప్పాలంటే తనకు కూడా భోజనానికి ఇబ్బంది అయిపోద్ది, అయినా కూడా ఇక్కడ ఏదున్నా కూడా పంపిస్తాడు, వద్దని చెప్పాడు పాపం ఇప్పుడు. తను కూడా అలానే పంపిస్తాడు. కానీ ఏంటంటే ఎక్కువ రోజులు తనకి భోజనానికి ఇబ్బంది అయిపోద్ది, అక్కడ పెట్టడానికి ఎవరు లేరు అలా అని చెప్పి బయట ఫుడ్ తినడు, తను ఇంట్లోనే వండుకొని తింటాడు. భోజనానికి ఇబ్బంది అయిపోద్ది అని ఒక బాధ తప్పితే అదర్వైజ్ ఇంకేమీ లేదు. మొన్నటి వరకు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఉండమంటే లేదు పని పోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఉంటే బాగుండేది. ఏం చేస్తున్నావు నువ్వు? అలుగుతుంది. ఇవ్వ బొట్లు ఏం చేస్తున్నావు నాన్న? బొట్లు లేదు నాన్న. నేను చూపి నువ్వు బ్యాడ్ గర్ల్ లా తయారైపోతున్నావు. స్నానం చేయించేస్తా. నువ్వు నిజంగా బ్యాడ్ గర్ల్ అయిపోతున్నావు పూర్విక, నిజంగా చాలా బ్యాడ్ గర్ల్ అయిపోతున్నావు. గుడ్ గర్ల్ అంటుంటే బ్యాడ్ గర్ల్ అయిపోతున్నావు. ఓ అంకితో ఏం చేస్తున్నావు? అంకితో ఎట్లున్నావు? అంకిత్ బిజీ అయిపోయినావు అంకిత్. మిస్ యూరా. వెళ్ళిపోతున్నాడు అన్న ఈరోజు పాపము. ఉండొచ్చు కదరా, ఉండమంటే ఉండట్లేదు. కాలేజే ఒక్కరోజు ఏముంది, రేపు అందరూ కలిసి వెళ్ళిపోయే వాళ్ళ ఉంటే అయిపోయా. గ్లామర్ వచ్చేవారు, గ్లామర్ వచ్చిండు తమ్ముడు, గ్లామర్ వచ్చిండు. ఎడిటింగ్ అవ్వలేదు ఆ తల్లి, తెగ చేసేస్తున్నాను దాని నుంచి. ఇట్లా అన్నకి బాయ్ చెప్పు. బాయ్ అన్న, బాయ్, మిస్ యూ అను. జాగ్రత్త రా నువ్వు ఒక బస్సు ఎక్కాక, తినేసి పడుకో. ఇంకా బాయ్ చెప్పు అన్నకి. బాయ్. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అని ఆనందం ఎక్కువైపోయింది. నువ్వు వెళ్ళాము కూడా. తినేసి పడుకో. ఇంకా వాటర్ పడతారు కదా. బాయ్. నిద్ర వచ్చేస్తుంది. స్నానం చేపిస్తా. బాయ్ నాన్న, జాగ్రత్త. రే బాయ్ చెప్పు అన్నకి, తింటాకొచ్చింది పక్క నుండి. బాయ్ చెప్పు పోయి. జాగ్రత్త రా. ఏం కావాలి నీకు? అక్కడ పెట్టుమా. నాకు తెలిసి నోట్లోకి వెళ్ళిపోయినట్టు ముక్క సైలెంట్ గా ఉంది. చూసా వీడియో అంటే ఎంత సైలెంట్ గా ఉంది. ముక్క తీసుకో. ఇందాక ఎలా ఏడ్చిందమ్మా? చెప్తున్నాడు కదా మీ అమ్మాయికి వీడియో అంటే అంత ముందు ఎలా ఉంటుందో వీడియో చూసి సైలెంట్ అయిపోద్ది. ముందు ఎంత ఏడ్చిందో. టీవీ పెట్టు. సరే అందరూ ఫ్రెష్ అప్ అవ్వండి. ఇంకా ఒకసారి లూడో ఆడుకుందాం. 2 days నుంచి ఆడట్లేదు నాన్న అసలు. ఇప్పుడు ఎంత 5 members ఉన్నాము. రీల్ చేద్దాం రా అంటే ఒక్కరు కూడా రారే. మేడం గారు ఎడిటింగ్ చేసి అలసిపోయారు. డాన్స్ డాన్స్ ఏనండి, డాన్స్ 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 తల్లని లేదే. నన్ను ఎప్పుడు చంపుదావా అని చూస్తారండి. నీ వెనకాల రాకూడదనే అనుకుంటాను, వస్తాను. నన్ను ఎప్పుడు చంపడమే. మా ఏంటమ్మా? పడుకో అమ్మ, పోయి పడుకుంటుందా? ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తుంది చెప్పు. ఆన్లైన్ లో మళ్ళీ లూడోలు ఆడుతుందంట. వెళ్ళి మరి పడుకుంటా అంటే పడుకో. ఛార్జింగ్ ఎడుపు 2 ఫోన్లకి. 2 ఫోన్లు ఛార్జింగ్ ఎట్టు. రెడ్ 6. గైస్ ఎందుకు నాన్న మంచిగా ఏమంటే అని పిలిపించాను. గైస్ వద్దు, థ్యాంక్స్.
పాడుతూ ఉండే మా అవును ఈ రోజు ఆట ఆడట్లేదమ్మా. ఏంటి ఆవిడ ఏసీలో వచ్చేలో పడుకుండిపోతుందో కునుకైపోతుంది. ఆ? మా పడుకోమ్మ పోయి. అయ్యయ్యో. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే యాక్చువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.